మళ్ళీ అప్పుడు హ్యాపీ టియర్స్‌ని చూస్తాం మేము. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీలో మరో ప్రధాన పాత్రలో కనిపించిన లిఖిత యలమంచిలి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నా పేరు లిఖిత యలమంచిలి. నేను ఎంబీబీఎస్ చదువుకున్నాను. ఎంబీబీఎస్ చదువుకునే టైంలో కొంత మోడలింగ్ కూడా చేశాను. దాని తర్వాత 2022లో ఫెమినా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ 2022 అనే టైటిల్ గెలుచుకున్నాను. అక్కడి వరకు ఇంట్లో బాగానే ఉంది, ఏమనలేదు. తర్వాత సినిమాలంటే తంతానన్నారు. సో నేను కూడా చెప్పలేదు వాళ్ళకి. ఒక 1 ఇయర్ అనుకున్నాను చేద్దాం, ఏదైనా మంచిదొస్తే చేద్దామని. కరెక్ట్ టైంలో గుణశేఖర్ గారి సినిమా యుఫోరియా వచ్చింది. సో ఇది నాకు ఒక మంచి ఆపర్చునిటీ లాగా అనుకున్నాను. గుణశేఖర్ గారి పేరు చెప్పి సినిమాలోకి వచ్చేసాను. ఎందుకంటే వాళ్ళు కథ కూడా అడగలేదు, సరే చేసుకో అన్నారు. మేబీ ఒక్కడు రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసుంటారేమో మీ అందరిలాగే, కానీ చాలా డిఫరెంట్ సినిమా తీశారు. Sir, thank you so much for the opportunity, and Nilima Gariki, Ragini ma'am ki, Yukta Gariki, thank you for doing this, and for, more women coming into the industry. It is really very proud, and we feel so much safer and so much happy to be associated with this entire team. అండ్ అలాగే భూమిక గారితో, గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారితో, అలాంటి పెద్ద యాక్టర్స్తో వర్క్ చేయడం మొదటి సినిమాకే చాలా గ్రేట్ఫుల్, వెరీ వెరీ ఆనర్డ్. అండ్ విఘ్నేష్, పృథ్వీ, ఎవ్రీవన్, ఇట్ వాస్ సో ఫన్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ సినిమాలో అమృత అనే పాత్ర చేశాను. ఇప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చాను కాబట్టి కొంచెం ఆయాసపడుతున్నాను. అమృత అనే పాత్ర చేశాను. ఇట్ వాజ్ బోల్డ్ డెసిషన్, రిస్కీ డెసిషన్ అనే చెప్పాలి. కానీ నా పాత్రనే కాదు, మా సినిమాలో అందరి పాత్రలు ఒక గ్రే షేడ్ అనే చెప్పాలి, ఇంక్లూడింగ్ భూమిక గారితో సహా. సో ఐ థింక్ ఇట్ విల్ బీ అ సర్ప్రైజ్ ఫర్ ది ఆడియన్స్. నిన్ననే సినిమా చూసాం, వెరీ హ్యాపీ. మా ఫ్యామిలీ కూడా అన్నారు చాలా ఎమోషనల్గా ఉంది, ఎక్స్పెక్ట్ చేయలేదని. సో మీ అందరికి కూడా నచ్చుతుందని కోరుకుంటున్నాను. సో Feb 6th, ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇది విఘ్నేష్ గవిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా